ఫ్రాన్స్లో ఉన్నా మావా. నైట్ టైం ఒక్కడనే నైట్ బ్లాగ్ చేద్దాం, నైట్ అవుట్ ఎట్లా ఉండిద్దో ఇక్కడ నీకు చూపిద్దాం అని చెప్పేసి వచ్చా మావా. ఓకే, సో బీభత్సంగా ఏంటంటే చలి, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎవ్వరు లేరు మావా. చూస్తున్నావు కదా, ఇదంతా నీకు లాస్ట్ టైం నా వీడియోలో చూపించిన ఏరియానే. ఓకే, సో మనకి పొద్దున పూట ఎలా ఉండిద్దో ఏరియా ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో చూపిస్తా చూడు. సో మార్నింగ్ అంతా ఏరియా బీభత్సమైన రష్ ఉంటుంది మావా, షాపింగ్స్ అని, జనాలు. అండ్ సమ్మర్లో అయితే ఇక్కడ నీకు నడవడానికి ప్లేస్ కూడా ఉండదు, అంత రష్ ఉంటుంది. ఓకే, సో మనకి మొత్తం ఏరియా వచ్చేసరికి అయితే ఇట్లుంటుంది మామ. కానీ ఇప్పుడు చూడు, లైక్ అంటే ఓన్లీ ఒకళ్ళు ఇద్దరు. నాకు ఇక్కడ నచ్చింది ఏంట్రా అంటే టైం మాకు ఇప్పుడు 1:30, 2 అవుతుంది మామ. ఆ టైంకి కూడా అమ్మాయి చూడండి ఎంత సేఫ్టీగా వెళ్తుంది, చాలా సేఫ్. అయ్యో దొంగనా కొడుకు ఆడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. అండ్ చాలా సేఫ్గా వెళ్తుంది మామ. నాకు అదొక్కటి మాత్రం బాగా నచ్చింది, ఏ భయం లేకుండా ఒక్కటే వెళ్ళిపోతుంది. సో నా ఎదురు వెళ్తున్నారు చూసారా మామ, వాళ్ళందరూ ఎంతో కాదు, నాది ఒక 19-20 ఉండొచ్చు మా ఏజ్. ఇక్కడ 18+ ఏంటంటే తాగొచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఈరోజు సండే కదా, సో బీభత్సంగా తాగేసి మామ వాళ్ళు ఆ రోడ్ల మీద చూడండి. నైట్ అవుట్ అంటే ఇట్లా ఉంటుంది ఫ్రాన్స్లో. వాళ్ళందరూ అమ్మాయిలే తాగేసి ఆ పిల్ల నడవని కూడా నడవలేకపోతుంది మామ, అంత పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. నేను బాధాకరమైన విషయం ఏంటంటే మామ, ఈ నైట్ అవుట్లో లైక్ అంటే ఇక్కడ నైట్ లైఫ్ చూపిస్తాను కానీ చెప్పి వచ్చే కదా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే చర్చ్ మామ. ఓకే, సో చర్చ్ దగ్గర నేను చూడంగానే అదే అనుకున్నా, లైక్ అంటే వీళ్ళకి కూడా బుద్ధి ఇదేనా ఉండదేమో. లైక్ అంటే చూడండి, ఇదంతా చర్చ్ కావట్లు మామ. వీళ్ళు తాగేసి ఎట్లా పెట్టారు చూడండి, బాటిల్స్, ఐ మీన్ టిన్స్, రెడ్ బుల్స్ కానీ. నీట్నెస్ అంటే ఇక్కడ కూడా సేమే మామ. అంటే నైట్ అయితే ప్రతి ఒక్కడు గుర్రం ఎక్కుతాడు కదా, అందరికీ కొంచెం తిక్కగా ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసరికి నైట్ పూట బీచ్ మామ. నీకేం కనపడదు బట్ కాకపోతే చూపిస్తున్నా, నేను తిరుగుతున్న ఏరియా కాబట్టే చూపిస్తున్నా. చూడు, సమ్మర్లో ఎక్కువ వస్తారు మామ, నైట్ పూట వచ్చి ఇక్కడ పడుకుంటారు కూడా. వింటర్లో ఈ చలి ఘోరంగా ఉంటుంది కదా, సో ఎవ్వడు కనపడ్డు. అండ్ ఇంత పెద్ద బీచ్ దగ్గర మామ నిజంగా చెప్తున్నా, ఒక్కడనే ఉన్నా నాకు నిజంగా భయం వేస్తుంది తెలుసా. వీడియో కోసం ఏమేమో చేస్తున్నా. అండ్ కూడా వచ్చేసరికి అబ్రాడ్లో చెత్త వేస్తే ఊరుకోరు, లేకంటే ఎవరు చెత్త వేయరు అన్నట్టు మాట్లాడతారు కదమ్మా. సో ప్రతి చోట మనకి ఇట్లాగే ఉంటుంది. ఓకే గున్సో, సో ప్రతి చోట మనకి ఇట్లా గలీజ్గానే పడేసి ఉంచుతారు మామ. సో నైట్ అవుట్లో ఇది ఒక దారుణం. మళ్ళీ ఏంటంటే జనాలు తినేసి ఇక్కడ ఎంత రచ్చ చేశారో చూడండి, రోడ్లన్నీ అట్లా వేసి వచ్చినాయి మామ. అండ్ మార్నింగ్ అయితే నీకు ఇట్లా కనపడదు. మళ్ళీ గవర్నమెంట్ అంతా నీట్గా పనిచేస్తుంది మామ. ఇక్కడ గవర్నమెంట్ మీకు కనిపిస్తుంది కదా, చూడండి రోడ్లన్నీ ఏంటంటే వీళ్ళు తిని వేసిన చెత్తలే. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా అంతే. మొత్తం చెత్తే. సో ఇట్లా ఉంటాయి రోడ్లన్నీ, ఎంత గలీజ్ చేస్తారు మామ జనాలు ఇక్కడ కూడా. అండ్ సండే కదా, సో అందరూ ఏంటంటే మంచి తాగుబోతులు బయటకు వస్తూ ఉంటారు. చెత్త కొండీలో వేసే ఓపిక కూడా ఉండదు మా వీళ్ళకి. అంటే నేను అంటుంది ఏంటంటే ఇండియానే బ్యాడ్ చేయకూడదు. లేకంటే ఇక్కడ కూడా ఉంటారు గలీజ్ వాళ్ళు, ఇక్కడ కూడా ఉంటారు. చూస్తున్నారు కదా, మున్సిపాలిటీ వ్యాన్ లాగా ఉండిద్ది. సో వీళ్ళు వస్తారు, మొత్తం ఏరియా అంతా ఇంకా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మావా. నైట్కే క్లీన్ చేసేస్తారు. అంటే ఓన్లీ నైటే వస్తారు మావా, నైటే క్లీన్ చేసేస్తారు, మళ్ళీ మార్నింగ్ నీట్గా కనపడడానికి. సో ఏంటంటే నైట్ పూటే మావా గవర్నమెంట్ ఇక్కడ బాగా పనిచేస్తుంది మావా. జనాలు ఎంత మురికి చేసినా సో వీళ్ళు ఏంటంటే వస్తారు, ఇదిగో నైట్ మొత్తం క్లీన్ చేసేస్తారు మావా. ఇలాగే ఏంటంటే జనాలు కూడా ఏంటంటే కొంతమంది ఉంటారు మావా, లేకంటే ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు. ఓన్లీ ఇండియానే బ్యాడ్ చేయడం కాదు, ఓకే. సో చాలా మంచిగా క్లీన్ చేస్తారు. గవర్నమెంట్ బాగా పనిచేసేది మావా. మెయిన్ థింగ్ ఏంటంటే అది నచ్చింది, ఓకే. సో గవర్నమెంట్ బాగుంటుంది. జనాలు అయితే తీటనా కొడుకులు కూడా ఉంటారు.
ఏరియా అంతా ఖాళీగా ఉంది, ఎక్కడో 2-3 ఉన్నారు అంతే. లైటింగ్ బాగా, నాకు ఇక్కడ బిల్డింగ్స్ నచ్చుతాయి బాగా, నైట్ అవుట్లో ఇట్లా ఉంటాయి బిల్డింగ్స్. ఎవ్వడు లేడు మా రోడ్డు మీద, కనబడుతుందా? ఒక్కడనే ఉన్నా. ఎక్కడెక్కడో అదిగో 1-2 కార్లు వెళ్తాయి, ఒక్కడనే ఉన్నా. ఈ చలి అయితే మాకు ఇప్పుడు 5 డిగ్రీలు ఉంది, నడుస్తుంది. ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో, లైక్ అంటే నేను బ్లాగ్ చేస్తున్న ఏరియాలో 5 డిగ్రీస్ ఉంది సో చూడు కథ. 5 డిగ్రీలు ఉంది, దానిలో నేను బ్లాగ్ చేయడానికి వచ్చా ఏరియా కూడా చూడండి, ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నా. మీ అందరికీ నైట్ లైక్ అంటే అబ్రాడ్లో నైట్ అవుట్ చేస్తే ఎట్లా ఉండిద్దో చూపిస్తున్నా. ఇది యాక్చువల్గా సిటీ ఓకే. సో నీకు అక్కడ నేను బ్రైట్నెస్ తగ్గిస్తున్నా, నోవెల్ నీస్ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఓకే. సో ఇదేంట్రా అంటే మధ్యలో నీస్ అని ఉంది చూసావా, నువ్వు సెర్చ్ చేయి, నీస్ అంటే ఏంటో నీకు అర్థమైద్ది. సో సిటీలో నీకు వచ్చేసరికి లైక్ మాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అవుతుంది, ఒక నిమిషం, 1:46 అవుతుంది అదే మన హైదరాబాద్లో 1:46కి డిఎల్ఎఫ్ ఎట్లుంటుందో చూడు. సో ఇక్కడ నైట్ అవుట్ భాగంలో మనం ఇక్కడ బ్లాస్ట్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది, ఓకే. సో మనం ఏంటంటే ఆ రెస్టారెంట్లో ఈ చలికి తట్టుకోలేక కాసేపు ఏదో ఒకటి ఆకలి కూడా వేస్తుంది చాలాసేపు అయింది కదా, మనకు ఘోరంగా ఆకలి వేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం మెక్సికన్ పిజ్జా తిందాం అని చెప్పేసి వచ్చాం ఫ్రాన్స్ రెస్టారెంట్. బ్లాస్ట్ అని చెప్పేసి పేరు వినగానే లోపల లుక్ ఏంగానే నీకు బ్యాక్ సైడ్ కనబడుతుందా ఇక్కడ లైక్ ఫైర్ లాగా. సో నాకు ఆ ఫైర్ బాగా నచ్చింది ఏంటంటే అదే కొంచెం వేడినిస్తుంది ఇక్కడ మనకి. చలో అయితే ఇప్పుడు మన పిజ్జా కూడా మనం ఆర్డర్ ఇచ్చేసాం ఆన్ ద వే, లైక్ అంటే మన పిజ్జా కూడా వస్తుంది అండ్ తిందాం ఆకలి వేస్తుంది. తినిన తర్వాత మనం ఇప్పుడు బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి ఏంటంటే ఇంకొంచెం కవర్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం హోమ్లెస్ చూద్దాం. ఇప్పుడు దాకా ఏంటంటే ఏరియాలు చూసాం అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ లొకేషన్ చూసాం కదా, ఇప్పుడు ఏంటంటే మనం హోమ్లెస్ పీపుల్ని చూద్దాం ఎంతమంది ఉంటారు అనేది. సో ఇక్కడ ఏంటంటే అండ్ ఇక్కడ నాకు న్యాచురాలిటీ నచ్చింది యాక్చువల్గా ఏంటంటే మొత్తం. సో మెర్సీ, సో మన పిజ్జా కూడా మనకు వచ్చింది మెర్సీ. సో మన పిజ్జా కూడా మనకు వచ్చింది, కనబడుతుంది కదా, వేడిగా ఉంది ఘోరంగా. మెక్సికన్ పిజ్జా ఇది వచ్చేసరికి, ఓకే. సో మనం బీఫ్ పోర్కు తినాం కాబట్టి సో డైరెక్ట్గా ఏంటంటే మనం చికెనే ఆర్డర్ ఇచ్చాం. చలో ఇప్పుడైతే ఇది తిందాం. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ హోమ్లెస్ ఎలా ఉంటారు, హోమ్లెస్ వాళ్ళు ఇంత చలిలో ఎలా పడుకుంటారు అనేది మీకు చూపిస్తాం నెక్స్ట్ ఏరియా మనం వెళ్ళేది ఏంటంటే కొంచెం అటు సైడ్ ఉండిద్ది, ఓకే. సో ఆ ఏరియాకి మనం వెళ్దాం, వెళ్ళి అది కూడా కవర్ చేద్దాం చలో ఇప్పుడైతే మనం ఈ పిజ్జా తిందాం. అండ్ తినేది కూడా చూస్తావా అంటే చూడు, నైట్ అవుట్ లైఫ్ బాగా ఉండిద్ది, లైక్ అంటే కుర్రలకు బాగుండిద్ది. నాకైతే బాగుంది పెద్దలకి అయితే కోపాలు వస్తాయి కానీ, ఎందుకంటే అమ్మాయిలు బీభత్సంగా తాగుడు. అండ్ ఎదుగాక ఈరోజు సండే కదా, సో బీభత్సంగా తాగుతున్నారు, బీభత్సంగా తిరుగుతున్నారు మన పిజ్జా వేడిగా ఉంది, తిందాం. నాకైతే నైట్ అవుట్ నచ్చింది ఇక్కడ, అంటే కొంచెం థ్రిల్ ఉంటుంది. నేను ఎందుకంటే మెక్సికన్ ఆర్డర్ చేసింది. సో మెక్సికన్ వాళ్ళు కూడా ఏంటంటే మనలాగే ఇండియన్స్ లాగే కొంచెం స్పైస్ ఎక్కువ తింటారు, ఓకే. సో ఫ్రాన్స్ వాళ్ళు అంత స్పైస్ తినరు కానీ, సో మెక్సికన్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇండియన్ స్పైసెస్ ఎక్కువ తింటారు ఇండియన్ స్పైసెస్ కాదు, మనలాగా కొంచెం స్పైసీ ఫుడ్ తింటారు. సో అందుకనే ఇప్పుడు నేను మెక్సికన్ ఆర్డర్ చేశాను. మనకంటే స్పైసీ లేని ముద్ద కూడా దిగదు దిగిద్ది, బట్ కాకపోతే ఏంటంటే చెప్పే కదా, బయట చలి, లోపల ఈ వేడి, సో స్పైసీ తినాలనిపిస్తుంది, ఏం చేస్తావు అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టామా. ఇది మొత్తం వీడియో మొత్తం చూడు, లైక్ అంటే లాస్ట్లో నీకు చెప్తాను ఈ పిజ్జా కూడా. అండ్ నేను ఇప్పుడు వచ్చింది ఏంటంటే హ్యాపీ అవర్స్కి వచ్చాను, ఇది బార్ అండ్ రెస్టారెంట్ టైప్ ఓకే. సో చాలా చూద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఇక్కడ అబ్రాడ్లో ఏంటంటే అడుక్కునే వాళ్ళు ఉండరు కానీ బీభత్సమైన హోమ్లెస్ ఉంటారు మనకి. వీళ్ళందరూ ఎప్పుడు కనిపిస్తారు తెలుసా, ఇదిగో నైట్ టైం. అందుకే నేను ఈరోజు నైట్ బ్లాగ్ అనేది చేయటం మొదలుపెట్టాను ఓకే. సో నైట్ వ్యూలో మీకు వీళ్ళు ఎలా కనిపిస్తారో చూడండి ఒకసారి. సో రోడ్ అంతా చూసారుగా ఏంటంటే బీభత్సమైన ఖాళీగా ఉంది, ఓకే.
సో మనకి హోమ్లెస్ వచ్చేసరికి మామ ఇగో ఇట్లా షాపింగ్ మాల్స్ వాటి ముందు ఇట్లా పడుకుంటారు మామ. మీకు అక్కడ కనిపిస్తుందా? లేకంటే వాళ్ళు చూస్తే ఇబ్బంది పడతారని చెప్పి దూరం నుంచి చూస్తున్నా. అని మీరు చూస్తున్నారు కదా, లేకంటే బెడ్ వేసుకొని అట్లా దుప్పటి కప్పుకొని ఈ చలికి దోల తీరిపోయిద్ది మామ. బట్ కాకపోతే అట్లాగే పడుకుంటున్నారు, చూస్తున్నారా? అండ్ పాపం ఏముందిలే కానీ వీళ్ళకి కూడా ఏంటంటే మామ ఈ నష ఏమంటారు, మత్తు. వాళ్ళు హోమ్లెస్ అయినా కానీ మామ ప్రతిరోజు తాగుతారు, ప్రతిరోజు గింజాలు కొడతారు, ఇక అట్లా పడిపోతారు రోడ్ల మీద. ఇక నీకు మ్యాక్స్ జరిగేది ఇదే మామ. హోమ్లెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకో హోమ్లెస్ మామ తాగి పడిపోయాడు, అర్జున్ అట్లా పడుకుని పోయాడు తాగేసి. ఆ చలికి చల్లో ఆడు తాగి అట్లా పడిపోయాడు ఇలా రోడ్ల మీద. అని కనబడుతుందా? ఇక్కడ ఇంకో హోమ్లెస్. తాగి పడిపోయాడు. లైక్ ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి సెక్షన్ దగ్గర ఉంటారు మా హోమ్లెస్. ఇదిగో కనబడుతుందా? అందుకే నేను ఈరోజు నైట్ అవుట్ చేయడానికి వచ్చింది, మీ అందరికీ అన్నీ చూపించాలి కదా. మొత్తం హోమ్లెస్ మామ వీళ్ళంతా. తాగి పడిపోవటాలు ఇంకే. ఇక్కడే వాష్రూమ్కి వెళ్ళి ఇక్కడే గలీజ్గా చేశారు మామ. ఇంకా అది వీడియోలో చూపించడం ఎందుకు అని చూపించట్లా అంటే మామ. ఇంతే, ఇదిగో ఇట్లా పడుకుంటూ పోతారు ఎక్కడ పడితే అక్కడ. చూస్తున్నారు కదా ఆ చలికి ఎట్లా ముడుచుకొని పడుకున్నాడు. మొత్తం చలి అయితే బీభత్సంగా ఉండిద్ది మామ. మరి ఆ చలికి ఎట్లా తట్టుకుంటున్నాడు కానీ ఆయన.